మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన ఆకివీడి గ్రామంలో పిల్లలమరి వారి అగ్రహారంలో వేయించేస్తున్నటువంటి శ్రీ పార్వతీ సమేత వెంకటలింగేశ్వర స్వామి వారి ఆలయమునందు ఆషాఢమాస శుద్ధ పాడ్యం మొదలుకొని వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాల కార్యక్రమాలు ఈరోజు దశమి వరకు కూడా మహావైభవోపేతంగా అంటే భక్తులందరి యొక్క సహాయ సహకారాలతోటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. లోకక్షేమం కోరి ఎవరైతే ఈతి బాధలతోటి వారికి ఉన్నటువంటి సర్వ సమస్యలన్నిటికీ కూడా ఈ అమ్మవారికి చేయడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం వలన వారందరికీ కూడా సకల కార్యాలు సిద్ధిస్తాయని పూర్వం నుంచి కూడా ఈ వారాహి అనేటువంటి శక్తి సాధన అనేటువంటిది ఉంది. ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు. ఈ వారాహి నవరాత్రిని అందరూ కూడా చేయడం వలన వారికి ఉన్నటువంటి సర్వ సమస్యలన్నీ కూడా తొలగి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాం. ఆకివీడి పట్టణం పిల్లలమర్రి వారి అగ్రహారంలో వేచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత వెంకటలింగేశ్వర స్వామి దేవస్థానంలో గుప్త వారాహి నవరాత్రులు బ్రహ్మశ్రీ మొవ్వ సుబ్రహ్మణ్య రవి గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి మాకు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అలాగే మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ పూజా కార్యక్రమంలో ఈ 11 రోజులు పాల్గొనడం జరుగుతుంది. అలాగే మేము 5 సంవత్సరాల క్రితం ఏమైతే జరగాలని కోరుకున్నామో అన్నీ మాకు జరుగుతూ మేము పలు విధాలుగా అభివృద్ధి చెందుతూ సంఘంలో మంచి గౌరవం పొందుతున్నాం కనుక మేము మా గురువు గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని భక్తులు యొక్క సహసహకారాలతో జరుగుతున్నాయని తెలియజేసుకుంటున్నాం. ఈ దేవి నవరాత్రి వారాహి దేవి శరణవరాత్రులు పురస్కరించుకొని 50 మంది భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మని కొలుస్తూ అమ్మ మంచి వైపు మమ్మల్ని నడిపించు, మంచి మార్గము చూపించు అని మేము శరణు కోరి అమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేయడం ద్వారా మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ గురువు గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. రేపు అమ్మవారికి గ్రామోత్సవ కార్యక్రమం జరగడం ఉంది. గ్రామోత్సవానికి 50 మంది భక్తులు కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ఆకివీడు అగ్రహారం శివాలయంలో మరి మొదటి రోజు నుంచి కూడా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు మొదటి రోజు నుంచి కూడా చాలా బాగా జరుగుతున్నాయి. మరి ఈరోజు పురస్కరించుకుని రేపు హోమ కార్యక్రమం ఉంది. అలాగే ఉదయం అమ్మవారికి సారి కార్యక్రమం కూడా ఉంది. అనంతరం హోమం, అలాగే లక్షవారం 4 నుంచి గ్రామ ఊరేగింపు కూడా ఉన్నది అమ్మవారికి. మరి భక్తులందరూ కూడా విష్ చేసి ఈ వారాహి నవరాత్రిని విజయవంతం చేయవలసిందిగా కోరుచుంటూ మరి మా గురువుగారు సుబ్రహ్మణ్యం గారు మొదటి రోజు నుంచి కూడా మాకు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేయించి ఎంతో ఘనంగా పూజలు చేయించి మాకు ఈ దీక్షను విరమించారు. మరి చాలా సంతోషంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.